24 నిమిషాల్లోపు ఈ కాలం పూర్తి చేసుకోమన్నారు. వీటిల్లో కూడా సంధ్య 3 రకాలు: ఉత్తమము, మధ్యము, అధమము. ఉత్తమ, మధ్యమ, అధమములు. ఉత్తమం అనగా 6 గంటలకు సూర్యోదయం చెబితే 5 గంటల నుంచి 6 గంటల లోపు చేసేస్తే అది ఉత్తమ సంధ్యావందనం. సూర్యుడు సరిగ్గా ఎర్రని కిరణములతో ఉదయిస్తూ ఉంటాడే, ఆ సమయమునకు అర్ఘ్యం ప్రదానం చేయగలిగితే మళ్ళీ ఉత్తమంలో కూడా అది ముహూర్తం అంట. సరిగ్గా సూర్యభగవానుడు ఎర్రని కిరణములతో అరుణవర్ణంతో తూర్పు దిక్కున కనపడుతున్నప్పుడు అర్ఘ్య ప్రదానం చేస్తూ మాత్రమే ఆయన చూడాలి. అలా అర్ఘ్యం ఇవ్వని వాడు సూర్యబింబాన్ని ఉదయిస్తున్న సూర్యుడిని అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తే మహాపాపం అని పూర్వం చెప్పేవారు. కాబట్టి అందుకంటే అంతరార్థం ఏంటంటే ఆ సమయంలో అర్ఘ్య ప్రదానం చేయగలరు. ఆ తర్వాత ఒక అరగంట వరకు ఏమన్నారు? మధ్యమ కాలం అన్నారు. అంటే సూర్యుడు ఉదయించేసాడు, ఎర్రని కిరణాలు వెళ్ళిపోయాయి, అప్పుడే లేచామనుకోండి, అలాంటప్పుడు మనం అక్కడి నుంచి ఒక అరగంట వరకు తీసుకోవచ్చు. దాన్ని మధ్యమ కాలం అంటారు. ఆ తర్వాత ఇందాక మీకు చెప్పాను, 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తే 8:24 వరకు ప్రాతకాలం అని. ఈ చివరి కాలంలో మనం చేసే సంధ్యావందనం అధమ కాలం. అది దాటితే సంధ్యావందనం చేసినా చేయకపోయినా ఒకటి. అంచేత సూర్యుడు ఉదయించే కాలం 6 అయితే 8:24 దాటాక అప్పుడు ఆచమనం మొదలుపెట్టి సంధ్యావందనం అనే పేరుతో అర్ఘ్యం ఇస్తే ఆ అర్ఘ్య ప్రదానం చేసినా చేయకపోయినా ఒకటేదో మనం కన్నీళ్లు తుడుచుకోవడానికి చేస్తున్నాం అన్నమాట. ఇలాంటప్పుడు